మీతోటి ఎవరైనా నిరసన చేయిస్తున్నారా లేకపోతే మీ అంతలో మీరు నిరసన అన్న మేము చెప్తున్నాం కదా, మేము స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీనే మాది, మేము అంతా లోకల్ క్యాండిడేట్స్మే. మాకు గతంలో అట్లా జరిగింది కాబట్టి అట్లాంటి వాటికి మళ్ళీ మేము గురి కావద్దు అన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలలో ఫస్ట్ ప్రియారిటీ మహిళలకు ఇచ్చిండు మా సీఎం రేవంత్ రెడ్డి అన్న. మాకు అదొక నమ్మకం వచ్చేసింది. మాకు ఇప్పుడు అట్లాంటి భయం మాకు అట్లాంటివి ఉండదు. ఇప్పుడు ఉన్న నాయకురాలు కూడా మహిళ, ఆమె దళితురాలు, ఆమెను బట్టి మేము ఇంతమంది మహిళలు మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మాకు ఆమె మీద ఉన్న నమ్మకం మాకు రాజయ్య మీద లేదండి. ఆయన వస్తే మేము ఉండలేము, మాకు పార్టీలో ఆయన రావడానికి మేము ఇష్టపడము, మాకు వద్దు. ఒకవేళ ఆయన పార్టీలోకి వచ్చినా మేము బయటికి రావడానికి మేము భయపడుతున్నాం. ఇప్పుడు మా వెనకాల మా భర్తలు కూడా బయటికి రానియరు కదా, అట్లాంటి భయాలు మాకొద్దు. ఇప్పుడే మహిళలు కూడా రాజకీయం చేయొచ్చు అని మేము ఇప్పుడిప్పుడే మేము బయటకు వస్తున్నాం. కాబట్టి మమ్మల్ని రానియండి, మేము ఇందిరా మేడం వెనకాలనే మేము నడుస్తాం, మాకు ఆమెనే కావాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు ఒక కార్యకర్తకు కూడా ఒక లీడర్ ఇష్టం లేదు అని అంటే అక్కడి నుంచి మేము ఇళ్ళకి తీసుకోమని రేవంత్ అన్న మొన్ననే చెప్పిండ్రు. అదొకటన్నా మీకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మాకు డాక్టర్ రాజయ్య మా కాన్స్టిట్యున్సీకి వద్దన్న. మేము ఇప్పుడు ఇందిరా మేడం వెనకాల నడుస్తాం. మాకు ఒక లేడీ, మాకు ఒక భరోసా, మీరున్నారన్న భరోసా ఎంతుందో మా కాన్స్టిట్యున్సీలో ఒక దళిత ఒక మహిళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నందుకు మేము గర్వపడి మేము ముందుకు వస్తున్నామన్న. దయచేసి డాక్టర్ రాజయ్యని తీసుకోకండి. మీరు మాకు నమ్మకం ఇచ్చిళ్ళు, మహిళలకు అంటే ఎట్లుంటుంది అన్న ఒక ప్రియారిటీ మీరు మాకు ఎంత ఇచ్చిళ్ళు అన్న, దయచేసి మాకు అది కాపాడండి. నా 33% రిజర్వేషన్ అన్నారు కదా, ఓకే, అది కూడా మాకు హ్యాపీ. మమ్మల్ని అందరూ మీరు కాపాడతారని మా నియోజకవర్గంలో మరి ఇంద్ర మేడం ఉన్నది కాబట్టి మేము ఆ ధైర్యంతో మేము బయటకు వచ్చినాం అన్న. దయచేసి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తిరిగి పంపించకండి, దయచేసి మాకు అట్లాంటి వాళ్ళు మాకు వద్దు. డాక్టర్ రాజయ్య అనే మనిషి ఆయన మా దాంట్లోకి వచ్చి మన కాన్స్టిట్యున్సీలో డాక్టర్ రాజయ్య వద్దు. కలిసి రమ్మ ఈ విషయం మీద కలిసి ఎవరికైనా వినతి పత్రం ఇప్పుడు ముఖేష్ గౌడ్ గారిని ఒక నిమిషం మహేష్ కుమార్ గౌడ్ని కలవబోతున్నాము. ఆయన ఒక ½ అన్ అవర్లో వస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఆయనకు వినతి పత్రం ఇస్తాము. మా మహిళా కాంగ్రెస్ తరఫున మా గన్పూర్ నియోజకవర్గంలో గన్పూర్ కాన్స్టిట్యూషన్ పరంగా మహిళలమందరం ఒక రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. మాది ఒక్కటే ఆశ, రాజయ్య మా కాంగ్రెస్ పార్టీలో రావద్దు. ఆయన ఏ పార్టీలనన్నా పోని, ఎక్కడనన్నా పోని, మాకు అనవసరం. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఒక డిసిప్లిన్ అయిన పార్టీ. రాహుల్ గాంధీ గారే అన్నారు, ఎప్పుడైనా కార్యకర్తలను వెన్నుంటాము, ఇప్పుడే వచ్చిన వాళ్ళని మేము ఎటువంటి ఇచ్చేయమని రేవంత్ రెడ్డి అన్న కూడా అన్నాడు. మేము అన్నని నమ్ముతున్నాము, అన్నని నమ్మి అన్నానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇట్లాంటి చీడ పురుగులు మన కాంగ్రెస్ పార్టీలో వద్దు. మంచి దళిత నాయకులు మా గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ల నుంచి అహర్నిశలు ఇప్పుడు కూడా ఓట్లలో కూడా ఏది ఆశించకుండా నువ్వు వస్తే మన కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, కాంగ్రెస్ పార్టీ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నామన్నా. ఈ గన్పూర్ నియోజకవర్గంలో మళ్ళీ రాజయ్య వచ్చి మన కాంగ్రెస్ పార్టీని అవమానంగా చేసి ఏదన్నా మళ్ళీ కీడ పురుగులాగా మన కాంగ్రెస్ పార్టీకి మచ్చ వస్తుందన్న. దయచేసి అన్న, నేను రేవంత్ రెడ్డి అన్న విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఎవ్వరు కూడా ప్రలోభాలు చేయలేదు. మేము ఇది స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్లో మేము గన్పూర్ నియోజకవర్గం ఎవరు కూడా మాకు చెప్పలేదు ఇక్కడికి వచ్చి ఇలా చేయాలని. ఎవరో వెనుకలు ఉన్నారని మీ ప్రెస్ వాళ్ళకు అపోహ ఉండొచ్చు, కానీ ప్రెస్ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇది స్త్రీలకు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి స్త్రీలం ఏకమై మాకు రాజయ్య రావద్దని మేము ఆశతోటే వచ్చినాం. కాబట్టి మీరు పత్రికా విలేకరులు కూడా మేము పర్సనల్గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. స్త్రీల ఆవేదన మీరు అర్థం చేసుకొని స్త్రీల పక్షాన మీరు ప్రెస్ మీడియాలో మీ ఒక కలమే ఒక ఆయుధం కాబట్టి ఆ ఆయుధం విధంగా మీరు అన్ని ఛానల్లో రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకు ముందు రాజయ్య పేరు చెప్పగానే కన్నెర్ర చేస్తున్నారు మీరు. ఎందుకు రాజయ్య అంటే ఎందుకు అంత కోపం అండి? మా భయం అండి. ఎందుకు భయం? ఆయన చేసే పనులు అటువంటి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే ఈరోజు మహిళలందరం తరలి వచ్చినాం. ఆయన చేసే పనులు అట్లుంటాయి కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఆయన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో అధికార దాహం తీర్చుకొని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే మళ్ళీ అధికార దాహం కోసం మళ్ళీ రావడం సిగ్గుచేటు అంటున్నాం. ఎందుకంటే రాజయ్య, నీకు అప్పుడు తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వం నీకు భిక్ష పెట్టింది అనేది? ఆ భిక్షని దండేసుకొని పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా అధికారం పోగానే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఇది సిగ్గుచేటు అనిపిస్తాను. కాబట్టి ఆయనే రావడము మా మహిళలకు ఎట్టి కోశాన భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆయన కొంట చేస్తలు, చిలిపి చేస్తలు, యూట్యూబ్ కొడితే రాసలీలలో రాజయ్య వస్తారు కానీ
ఉప ముఖ్యమంత్రి రాజయ్య అని ఏనాడు రాదు. మీరు ఏ ఛానల్ చూడండి, ఏ యూట్యూబ్లో చూడండి, ఏ ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఏ ఫేస్బుక్లో చూడండి, మా మహిళల ఆత్మగౌరవాన్ని చాలా కించపరిచి ఆయన చేస్తున్నాడు. కాబట్టి మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం నియోజకవర్గ ప్రజలందరం కంకణబద్దులై గాంధీ భవన్కు రావడం జరిగింది. ఇంకోసారి ఇక్కడ ఉన్నది ఆడమే మరి సింగపురం ఇంద్రగారే కనుక లేకపోతే ఈరోజు ఆడవాళ్ళం అందరం బయటికి వచ్చేవాళ్ళం కాదు. ఆయన వదిలేసిపోయినప్పుడు ఇందిరా మేడం గారు నా గణపురం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక కార్యకర్తను ఒక సైనికురాలుగా చేసింది. నేనున్నా మీకు, మీరెవరు బాధపడద్దు, ఎవరికి కష్టం వచ్చినా అంటే నేనున్నానంటూ మా భుజాన్ని తడుముకుంటూ వస్తుంది. ఒకవేళ మేడం రాకపోయిన నియోజకవర్గానికి తల్లికి దగ్గర తనయుడు ఇమానియల్ రాజు గారు కూడా మా కార్యకర్తల కష్టసుఖాలను పాల్పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఇంకా మాకెందుకండి, అన్ని విధాలుగా మాకు అధికారం ఉన్నది. మా మేడం చూస్తున్న నియోజకవర్గ మా బాస్ ఉన్నది, మా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుంది, మా ఆడవారిని ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. మాకు ఆపద వచ్చిందంటే మాకు ఏమున్నా కూడా మాకు తోబుట్టులాగా, ఓ తల్లిలాగా, ఓ అక్కలాగా మమ్మల్ని చూసుకుంటుంది. కాబట్టి రాజయ్య గో బ్యాక్. అది అడ్డ అంటే ఈ సింగపురం ఇందిరా గారిది స్టేషన్ గన్పూర్ అడ్డ. రాజయ్య గోబాబు, నీకేమన్నా చేయాలనుకుంటే స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ప్రజలకు సేవ చేయి. నువ్వు సంపాదించిన డబ్బు ఎందుకు? ఎందుకంటే దళిత బంధు తీసుకునే 3-4 లక్షలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే వీళ్ళు నన్ను వెలికి తీసి నన్ను బయట పెట్టి ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో పాలు తీసి బజారుకి ఇస్తారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చేసిన పనులను కప్పిపుచ్చుకోవడానికి. కానీ మేమెందుకు రాణిస్తామా? మమ్మల్ని వదిలేసిపోయినప్పుడు కష్టాలకు కన్నీళ్లకు ఒక్కొక్కరు అంటే మేము బాధపడుకుంటూ వాళ్ళు తిరుగుతుంటే మా కార్యకర్తలకు ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఏ ఒక్క కార్యకర్తకు చిన్న పని చేసింది. అప్పుడు నీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము నీ ప్రజలు కాదా రాజయ్య? ఇప్పుడే గుర్తుకొచ్చింది ఆ స్టేషన్ గన్పూర్ ప్రజలు. అప్పుడు నీ ప్రజలు కాదా? ఇప్పుడెందుకు అధికార దాహం కోసం వస్తున్నావు? ఎందుకంటే నన్ను కాపాడుతారన్న దాహంతో వస్తున్నావు. అక్కడ నుండి అంటే అక్కడ వెళ్ళబడితే ఇక్కడ పడతావు, ఈడదంతా ఆడబడతావా అంటే మేము దండలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అందరం మంచి మచ్చలేని ప్రభుత్వం. కాబట్టి నువ్వు వస్తే ఒక మచ్చ ఏర్పడుతుంది.